ఉన్నాయో చూడడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒబరాయ వారికి ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు దేవులోక్ అనేటువంటి దానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఇంకా కార్యక్రమాలు పూర్తి కాలేదు. అవి ఎప్పటిలోగా పూర్తవుతాయనేటువంటి అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటి కాలేజీని కూడా పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా యాక్టివేట్ చేయడానికి ఏం చేయాలనేటువంటి విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఇక మధ్యాహ్నం నుంచి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక శాఖకు సంబంధించిన కార్యక్రమాల మీద సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ అనేక ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి ప్రాంతం తిరుమల. ఒక పక్కన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుమల, మరో పక్కన చుట్టూ ఉన్నటువంటి అటవీ సంపద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక శోభను పెంపొందించేటువంటి అవకాశాలు, వీటి మీద మాట్లాడడం జరిగింది. ఒకటే మేము ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, చాలా రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏవి కూడా పూర్తి స్థాయిలో జరగకపోవటానికి కారణం ప్రభుత్వాలు మారినప్పుడు వారి యొక్క ప్రాధాన్యతలు మారిపోయి వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకపోవటం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఈ సమీక్షా సమావేశంలో కూడా, మనం పర్యాటక అభివృద్ధి చేస్తామనేటువంటి మాటలు చెప్పడం కాకుండా ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలి. ఇంత అందమైన ప్రకృతి సంపద మనకు మాత్రమే ఉంది, మన ఆంధ్రప్రదేశ్కే ఉంది. 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది, అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంది, ఇలాంటి హిల్స్ ఉన్నాయి. ఇవన్నిటి ప్రాంతాల్లో చాలా రకాల పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితుల్లో సైతం మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? గడిచిన 5 సంవత్సరాల కాలంలో ₹1 ఖర్చు పెట్టలేదు పర్యాటకం మీద. ఇవాళ అందుకే మేము ఈ సమీక్షలో నిర్ణయించుకున్నది, ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని, ఇవి రెండు సంపూర్ణంగా చేసుకుంటూనే మరో పక్కన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి కార్యక్రమాలు, అంటే పీపీపీ మోడ్ అంటాం మనం. కొన్ని రిసార్ట్స్ నడపాలన్నా, లేదా కొత్త పర్యాటక కేంద్రాల్లో కొత్త కార్యక్రమాలు, ట్రెక్కింగ్ లాంటివో, లేకపోతే రోప్ వేస్ లాంటివో, లేకపోతే ఇతరత్ర సముద్రం మీద చేసేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ ఉన్నాయనుకోండి, దానికి కొంత ఎక్కువ నిధులు అవసరమైతే అది మనం చేయటం అనేది మనకు సాధ్యం కాకపోతే అలా వదిలేయటం కాకుండా ఖచ్చితంగా ప్రైవేట్ పీపుల్ని ఆహ్వానించి వారు మనం కలిసి, ఓనర్షిప్ అంతా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, అదే సమయంలో దాన్ని నిర్మించి నడిపేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకునేలాగా అలా కూడా ఇచ్చి మనం కొన్ని కార్యక్రమాలను చేపట్టినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందనేటువంటి మాట నమ్ముతున్నాం. హార్స్లీ హిల్స్ ఒక పక్కన, తలకోన మరొక పక్కన, తిరుపతి హిల్స్ ఒక పక్కన, ఇలా చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి ప్రాంతం. అనుకున్న స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నాం అన్నదే పెద్ద ప్రశ్న. దాని మీద ఎక్కువగా మేము దృష్టి పెట్టాం. రేపొద్దున్న తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఇక్కడ మనకి ఈ రకమైనటువంటి హిల్స్, ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఉంటే, ఇంకొక పక్కన వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర తీరం సంబంధించినటువంటి పర్యాటక అభివృద్ధి, ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోనసీమ ప్రాంతం లాంటి ప్రాంతాలు కేరళలా ఉంటాయి. అదేవిధంగా విజయవాడ ప్రాంతం తీసుకుంటే భవానీ ఐలాండ్ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఉంది. ఇలాంటి వాటిలన్నింటినీ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కేవలం, ఇందాక మిత్రులు కూడా అడిగారు, పర్యాటక శాఖ మంత్రులు వస్తారు, బాగా చేస్తామని చెప్తారు, కానీ తర్వాత ఏం జరగట్లేదు అనేది. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దీని మీద దృష్టి లేదు. పర్యాటక శాఖ మంత్రుల యొక్క పని ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పని అనుకున్నారు వాళ్ళు. ఆ పని మాత్రమే చేశారు వాళ్ళు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషంలో చేయటమే
ఆ మంత్రిత్వ శాఖకి పర్యాటక శాఖకి పర్యాయపదంగా తయారు చేస్తారు వాళ్ళు. అది తప్పితే ఇంకోటి ఎప్పుడు మాట్లాడలేదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకుని వాటి ద్వారా అభివృద్ధి చేయటం, దానికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకునేటువంటి కార్యక్రమం చేయటం. అదేవిధంగా ఇప్పుడే నేను తీసుకున్న మరో నిర్ణయం ఏంటంటే ఒక కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవాలని. కాన్క్లేవ్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ పర్యాటకానికి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారు, డిపార్ట్మెంట్ వారు, పొలిటికల్ లీడర్స్గా మేము, మాతో పాటు ఈ టూరిజం డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరితోటి ఒక కామన్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎవరి ఇంట్రెస్ట్ ఏంటనేటువంటి దాన్ని తీసుకొచ్చినట్లయితే అందరం కలిసి ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. తిరుపతిని ఖచ్చితంగా ఒక పక్కన ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సెంట్రల్గా ఉండి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ టెంపుల్ టూరిజంని మిత్రులు కూడా చెప్పారు. ఒక పక్కన తిరుపతి, ఆ పక్కన వచ్చేటప్పటికి మళ్ళీ కాళహస్తి, అదేవిధంగా కాణిపాకం, ఇలాగ ఏవైతే ప్రధానమైన ఉన్నాయో వాటినన్నింటినీ కలుపుతూ ఆధ్యాత్మికపరమైనటువంటి టూరిజం ఒక పక్కన, అదేవిధంగా పర్యాటకానికి ఉపయోగపడేటువంటి హార్సిలీ హిల్స్ కానివ్వండి, వాటర్ ఫాల్స్ ఉన్న చోట కానివ్వండి, లేకపోతే ఏదైతే రోప్ వేలు పెట్టాలనుకుంటున్నామో అది కానివ్వండి, ఇలాంటివన్నింటినీ కలిపి ఎకో టూరిజంగా ఒకటి, తర్వాత హెల్త్ టూరిజం, ఇలాగా 3-4 రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మాకు ఉంది. దాని మీదే బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని ఆమోదింపజేసుకుని ప్రైవేట్ పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించి వారితో కలిసి ఒక సమగ్రమైనటువంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. తిరుపతిలో ఆల్రెడీ ఏపీ టూరిజం సంబంధించి బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు, సగం అయిపోయింది. అదే ఇప్పుడు చెప్పాను. ఏది ఇప్పుడు చెప్పారు డెవలప్ చేసింది హాస్పిటల్. అది త్వరలోనే దాని మీద కూడా ఒక ఆలోచన చేసి 100% దాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చే విధంగా చూస్తాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి చాలామంది గ్రాడ్యుయేట్స్ తయారై వివిధ హోటల్స్లో పనిచేసే విధంగా వాళ్ళని తయారు చేయడం, ఇవన్నీ కూడా ఆలోచించాం, డిస్కస్ చేసాం. త్వరలోనే దాన్ని కంప్లీట్ చేస్తాం. గతంలో ఏదైతే తిరుమల కొండగిరిలో దిగువన ఉండే హోటల్ టూరిజం హోటల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అంటే ఆ ప్రాంతంలో మొత్తం ఏదైతే గోవింద నామం తప్ప మరే జరగకూడదు. అలాంటి చోట